హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. నేను చెప్పే ప్రాసెస్ చేసి చూడండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టేసుకొని మనం 2 కప్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకున్నాము. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఉల్లిగడ్డలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము 2 టొమాటోస్ని కట్ చేసేసుకొని మెత్తగా ఉడికే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట టొమాటోస్ని. ఇప్పుడు టమాటాలు బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ కారము అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 50 గ్రాముల గోంగూరని మనం కడిగి పెట్టుకున్నటువంటి ఆకుని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఇలాగా మెత్తగా ఉడికే వరకు మనము మగ్గించుకోవాలండి గోంగూరని. ఇలాగా బాగా గోంగూర మగ్గిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. లైట్గా ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని మనము మగ్గించుకోవాలండి. గ్రేవీ కావాలి అన్న వాళ్ళకి లైట్గా కొంచెం పెరుగు వేసుకొని ఇలా ఉడికించుకోనండి. గ్రేవీ అయితే వస్తుంది అనమాట మనకి. ఫ్రై కావాలి అంటే మనము పెరుగు వేసుకోకుండా అవాయిడ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలాగా బాగా ఉడికాక చికెన్ మసాలా పొడి అలాగే గరం మసాలా పొడి 1 స్పూను, కావాల్సినంత కారం వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. గోంగూర చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.